సీనియర్ స్టార్ హీరోలంతా మల్టీ స్టారర్ వెంట. మెగాస్టార్ అండ్ రజనీ నుండి నాగార్జున వరకు అన్ని మల్టీ స్టారర్లే. ఒకప్పుడు మల్టీ స్టారర్ చేస్తే ఎక్కడ ఇమేజ్ దెబ్బతినిపోతుందో అనుకుంటున్న సీనియర్ హీరోస్ నేడు మల్టీ స్టారర్లే కావాలనుకుంటున్నారు, ఒక్క హీరో తప్ప. ఇంతకీ సీనియర్ స్టార్ హీరోస్ మల్టీ స్టారర్ సినిమాలేంటి, ఆ సినిమాల వెనుకున్నటువంటి కథ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే అది కేవలం ఒక హీరో సామ్రాజ్యం. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ఇలా టాలీవుడ్ లో నలుగురు పిల్లర్లుంటే కోలీవుడ్ లో రజనీకాంత్, కమల్ హాసన్, ఇకపోతే మాలీవుడ్ లో మమ్ముటి అండ్ మోహన్ లాల్. ఈ ఇండస్ట్రీస్ లో ఏ ఇద్దరు కలిసి సినిమా చేసినా అది ఒక సెన్సేషన్. కానీ అప్పట్లో అలాంటి సినిమాలు రావడం చాలా రేర్. కానీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు, ఎందుకంటే ఇప్పుడు కాలం మారింది. 80s 90s కాలంలో హీరోల ఇమేజ్ అంటే మామూలుగా ఉండేది కాదు. ఒక హీరోకి వేల సంఖ్యలో ఫ్యాన్ క్లబ్లు ఉండేవి. వేరే హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంటే తమ పాత్ర తగ్గిపోతుందేమో అన్న భయం, హీరోలకు చిన్న డౌట్ మాత్రం డెఫినెట్ గా ఉండేది. ఇద్దరు పెద్ద హీరోలు కలిసి నటిస్తే థియేటర్ల వద్ద ఫ్యాన్స్ మధ్య ఘర్షణలు జరుగుతాయని ప్రొడ్యూసర్స్ సైతం భయపడేవారు. ఎవరికి ఎక్కువ డైలాగులు ఉన్నాయి, ఎవరికి తక్కువ ఫైట్లు ఉన్నాయి అనేటువంటి లెక్కలే అప్పట్లో సినిమా రిజల్ట్స్ ని డిసైడ్ చేసేవి. అందుకే అప్పట్లో మల్టీస్టార్ అంటే ఒక కలగానే మిగిలిపోయేది. కానీ ఇప్పుడు జనరేషన్ మారింది. ఆడియన్స్ కేవలం హీరోని మాత్రమే చూడటం లేదు, బలమైనటువంటి కథను కూడా కోరుకుంటున్నారు. ఈ మల్టీస్టార్ కి నాంది పలికింది మాత్రం సీనియర్ హీరో వెంకటేష్ అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. టాలీవుడ్ లో మల్టీస్టారర్ ట్రెండ్ ను మొదలు పెట్టింది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుకి ఎక్కువ అద్దెం పోసింది. వెంకీ మామ ఏ మాత్రం ఈగో లేకుండా ముందుకు రావడం ఒక గొప్ప విషయం. ప్రజెంట్ సీనియర్ హీరోలు వాళ్ళ హవాని చూపించడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం అయితే ఇప్పుడు చేస్తున్నారు. గత సంవత్సరం విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 300 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టాడు. ఇకపోతే ఈ సంవత్సరం చిరంజీవి మనశంకర వరప్రసాద్ సినిమాతో 400 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టాడు. బాలేబాబు సైతం వరుసగా 4 విజయాలతో మంచి ఫామ్ లో ఉన్నారు. ఇకపోతే నాగార్జున ఇప్పుడు తన 100వ సినిమాతో కింగ్ 100 అనేటువంటి వర్కింగ్ టైటిల్ తో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇలాంటి టైంలోనే ఇప్పుడు సీనియర్ హీరోలందరూ కలిసి మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. మనశంకర వరప్రసాద్ సినిమాలో చిరంజీవి, వెంకటేష్ కలిసి యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే. మన తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో ఉన్నటువంటి సీనియర్ హీరోలు కూడా మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. కేవలం తెలుగులోనే కాదు, మలయాళంలో ఇప్పుడు మమ్ముటి, మోహన్ లాల్ అప్పుడప్పుడు కలిసి నటించేవారు. కానీ ఇప్పుడు మాత్రం మారుతున్నటువంటి పాన్ ఇండియా ట్రెండ్ లో రజనీకాంత్ అండ్ జైలర్ సినిమా ఒక పెద్ద ఉదాహరణ. ఈ సినిమాలలో రజనీకాంత్ తో పాటు శివరాజ్ కుమార్ అండ్ మోహన్ లాల్ గెస్ట్ రోల్స్ లో కనిపించి థియేటర్లను హోరెత్తించారు. అలాగే మోహన్ లాల్ లూసిఫర్ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేశాడు. చిరంజీవి అండ్ సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ లో సల్మాన్ తో కూడా యాక్ట్ చేశాడు. ఇకపోతే ఆచార్యలో కూడా చరణ్ తో చిరు స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. బట్ అది ఓకే, వాళ్ళిద్దరు ఫాదర్ అండ్ సన్, అది వేరే పక్కన పెడితే. ఇకపోతే తమిళ్లో కమల్ హాసన్ విక్రమ్ లో కూడా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వచ్చినటువంటి విక్రమ్ లో ఫహద్ ఫజిల్ అండ్ విజయ్ సేతుపతి లాంటి స్టార్స్ తో కలిసి కమల్ చేసిన రచ్చ అంత ఇంత కాదు. దానికి తోడు లాస్ట్ లో సూర్య క్యామియో సైతం అదిరిపోయింది. రజనీకాంత్ ఇకపోతే కమల్ హాసన్ ఇప్పటికే ఒక మల్టీ స్టార్ సినిమా కూడా ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అయిపోయారు. అయితే ఆ ప్రాజెక్ట్ ని కూడా డైరెక్టర్ నెల్సన్ లాక్ చేశాడు. దానికి సంబంధించినటువంటి ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు. మలయాళం ఇండస్ట్రీలో మమ్ముటి అండ్ మోహన్ లాల్ ఇద్దరు కూడా ఎలాంటి నటులు మనందరికీ తెలిసిందే. ఇక అలాంటి యాక్టర్స్ కూడా ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ఏకమయ్యారు. ఇక ఇప్పుడు మొదలు పెడితే డెఫినెట్ గా తెలుగులో కూడా అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఎందుకంటే ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రాబోతున్నటువంటి మూవీలో కూడా వెంకీ అండ్ కళ్యాణ్ రామ్ బావబామర్దులుగా యాక్ట్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలందరూ కూడా మల్టీ స్టారర్ల వైపే మొగ్గు చూపుతున్నారట. ఇక ఈ టైంలోనే యంగ్ హీరోలు, స్టార్ హీరోలు సైతం పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక సీనియర్ హీరోలు మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఎప్పటి నుంచో వాళ్ళందరికీ ఆడియన్స్ నుంచి ఒక మల్టీ స్టారర్ సినిమా చేయమని రిక్వెస్ట్లు అయితే అందుతూనే ఉంటాయి. కానీ ఎవరికి వారు ఇమేజ్ చట్రంలో అప్పుడు ఇరుక్కుపోయి మల్టీ స్టారర్ సినిమా చేస్తే తమ ఇమేజ్ ఎక్కడ పడిపోతుందనేటువంటి ఉద్దేశంతో ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఇప్పుడు దాదాపు 70 సంవత్సరాల వయసుకు కూడా వచ్చారు. కాబట్టి ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమాలు చేసినా పెద్దగా పోయేదేమీ లేదు. కాబట్టి తమ అభిమానుల కోరికైనా నెరవేర్చుదాం అనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు కూడా ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నట్లయితే తెలుస్తుంది. సో ఇప్పటి వరకు చేసినటువంటి మల్టీ స్టారర్స్ అన్ని కూడా ఇప్పుడు సీనియర్స్ కూడా ఫర్ ది ఫస్ట్ టైం లేటెస్ట్ గా ఉన్నటువంటి మల్టీ స్టారర్స్ ఎవరైతే ఉన్నారో మనశంకర వరప్రసాద్ గారిలో విక్టరీ వెంకటేష్ తో పాటు ఆల్మోస్ట్ అంటే ఆయన ఒక మంచి క్యామియో చేశాడు. దాంట్లో ఈవెన్ హీరో అనే రేంజ్ లో కూడా, అంటే కనిపించింది తక్కువ స్పేస్ అయినా కానీ మేజర్ గా సినిమాకి కీ రోల్ అనే రేంజ్ లో ఉంది. బట్ ఆ సినిమా అంత ఇంత ఎంటర్టైన్ చేయలేదు, ఆడియన్స్ అందరిని కూడా ఒక రేంజ్ లో అయితే ఎంటర్టైన్ చేసింది.
ఇకపోతే డెఫినెట్‌గా ఇప్పుడు రాబోయేటువంటి మళ్ళీ సినిమా అది అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చేటువంటి సినిమా కూడా విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్‌తో కలిసి సినిమా యాక్ట్ చేయబోతున్నాడు. సో, అది కూడా ఆబ్వియస్‌గా అందరికి మరొక మల్టీ స్టారర్ అనేది చాలా క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. అండ్ దీంట్లో బావ బామర్దులుగా అంటే అటు 'వెంకీ అల్లరి', 'కళ్యాణ్ రామ్' ఆల్రెడీ ఓ రేంజ్‌లో ఉంటుంది. 'కళ్యాణ్ రామ్' ఎప్పుడూ కూడా మాస్ అలానే చూయించారు కానీ 'పటాస్‌లో' ఒక కొత్త కోణాన్ని బయటికి తీసుకొచ్చినటువంటి డైరెక్టర్ అనిల్ రావిపూడి. సో, అనిల్ రావిపూడి కూడా ఇప్పుడు మళ్ళీ అలాంటి ఒక జోనరే చేయడానికి రెడీ అవుతున్నాడు కాబట్టి ఆబ్వియస్‌గా అది ఈజీ అయిపోతుంది. ఇకపోతే తమిళ్ వాళ్ళకి చాలా మందికి ఒక పెద్ద కోరిక ఏంటి అంటే డెఫినెట్‌గా అటు కమల్ హాసన్, ఇటు రజనీకాంత్ ఇద్దరు కలిసి కూడా గత 40 ఏళ్ల క్రిందట వాళ్ళొక సినిమా అంటే కొన్ని సినిమాలు చేశారు. బట్ వాళ్ళకున్నటువంటి ఫ్యాన్ బేస్ అండ్ దాని తర్వాత మంచి స్టార్డమ్ వచ్చిన తర్వాత పొలిటికల్స్ వార్ ఇవన్నీ పక్కన పెడితే అండ్ ఇమేజ్ అండ్ దాని తర్వాత ఫ్యాన్ వార్స్ ఇవన్నీ ఎందుకులే దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ఇప్పటి వరకు కూడా కలిసి సినిమా చేయలేదు. దాదాపు 40 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మరొక సినిమాని లాక్ చేశారు. అండ్ ఆ సినిమా కూడా ఇప్పుడు పట్టాలెక్కబోతుంది. సో, గ్లింప్స్ కూడా మనం చూసాం. అంటే ఆ స్పెషల్ వీడియో కూడా ఏదైతే ఉందో అటు అనిరుద్ కావచ్చు, అటు డైరెక్టర్ కావచ్చు వీళ్ళిద్దరూ కలిసి అండ్ వచ్చేటువంటి స్వాగ్, ఆ స్టైలు అవి కంప్లీట్‌గా తమిళ్ ఇండస్ట్రీని ఒక ఊపేస్తాయని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఆ రేంజ్‌లో ఉంది. ఇకపోతే మల్టీ స్టారర్‌లో మేజర్‌గా మాలీవుడ్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసింది అటు 'మోహన్ లాల్' అండ్ 'మమ్ముట్టి'. సో, వీళ్ళిద్దరు కాంబోలో కూడా చాలా మంది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడా వీళ్ళిద్దరి సైడ్ నుంచి మల్టీ స్టారర్ వస్తుందా అని మాలీవుడ్‌లో కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఇన్‌ఫాక్ట్ అది రిలీజ్‌కి కూడా దగ్గరలో ఉందన్న టాక్ కూడా నడుస్తుంది కాబట్టి సో, చూడాలి. ఆబ్వియస్‌గా అది కూడా వర్కౌట్ అవుతుంది. ఇకపోతే 'కింగ్ నాగార్జున' టాలీవుడ్ నుంచెల్లి ఆబ్వియస్‌గా మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే డెఫినెట్‌గా నాగార్జున ఇంతవరకు చేసినట్టు సినిమాలు పక్కన పెడితే ఇప్పుడు 'కింగ్ 100'లో కూడా మల్టీ స్టారర్ లెక్కనే చేయబోతున్నాడు. కానీ ఇక్కడ ఒక చిన్న స్పెషల్ మూమెంట్ ఉంది. అదే అటు అఖిల్, ఇటు చైతు ఇద్దరు కలిసి వాళ్ళ నాన్న సినిమాలంటే వాళ్ళ నాన్న 100 సినిమా కాబట్టి కొంచెం స్పెషల్ మూమెంట్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్‌గా చిన్న క్యామియోలు చేసేటువంటి అవకాశం అయితే డెఫినెట్‌గా ఉందన్న వార్తలైతే సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. సో, డెఫినెట్‌గా ఉన్నటువంటి అక్కినేని హీరోస్‌ని అందరిని 'కింగ్ 100'లో మనం చూడొచ్చనమాట. ఇకపోతే ఒక్క బాలకృష్ణ తప్పితే మాత్రమే ఇందులో మల్టీ స్టారర్ సినిమా చేయలేదు. కానీ దీంట్లో మంచి ఫ్యామిలీకి ఉన్నటువంటి మంచి సంబంధంతోటే 'కొడతారా ఉలిక్కి పడతారా' అనేటువంటి సినిమాలో ఒక మంచి స్పెషల్ అపియరెన్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ చేశాడు. బట్ అది దయ్యం తరహాలో ఉండడం అప్పట్లో ఉన్నటువంటి ఆడియన్స్‌కి పెద్దగా ఆ సినిమా ఎక్కలేదు. కాకపోతే మల్టీ స్టారర్‌గా ఇప్పుడు అలాంటి ఒక అంటే ఇప్పుడు బాలయ్యని అండ్ నెక్స్ట్ చిరుని ఇద్దరిని కలిసి కూడా రెడీ మేము యాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నామంటూ కూడా ఆయన ఈవెంట్‌లో అయితే ఆబ్వియస్‌గా మెగాస్టారే ఓపెన్‌గా స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. సో, అందుకోసమనే బాలయ్య కూడా ఇప్పుడు చేయడానికి రెడీగా ఉన్నాడు. పర్ఫెక్ట్ కథ దొరికితే మాత్రం ఆబ్వియస్‌గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశమే చాలా ఎక్కువగా కనిపిస్తున్నటువంటి టాక్ కూడా నడుస్తుందన్నమాట. సో, ఆల్రెడీ రెడీ అనుకున్నారు కాబట్టి అటు బోయపాటియా లేకపోతే వంశీ పైడిపల్లియా ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్స్ వీళ్ళిద్దరి మధ్యలో చర్చలైతే జరుగుతున్నట్లు తెలుస్తుంది. సో, చూడాలి మరి మేబీ ఎక్కువగా బోయపాటి డైరెక్షన్‌లోనే ఇలాంటి ఒక కాంబో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అని కూడా చాలా మంది ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా స్టిల్ ఇప్పుడు ఉన్నటువంటి సీనియర్స్ అందరూ కూడా ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు మల్టీ స్టారర్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. బికాస్ జనరేషన్ కూడా ఇప్పుడున్నటువంటి జనరేషన్స్‌లో చాలా మందికి మా హీరో గొప్ప అనేది జస్ట్ మాట్లాడుకున్నా కానీ ఎండ్ ఆఫ్ ది డే స్టోరీ అండ్ ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ దాని తర్వాత కథా బలం అండ్ దాని తర్వాత బీజీఎం ఇవన్నీ కూడా ఇవి మేజర్‌గా డామినేట్ చేస్తున్నాయి హీరో స్టార్డమ్ కంటే కూడా. అంటే ఇన్‌ఫాక్ట్ కొన్ని సందర్భాల్లో కంటెంట్ బావుంటే అది హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు ఏది సమస్య లేకుండా ఆల్మోస్ట్ మంచి కంటెంట్‌కి డెఫినిట్‌గా ఆడియన్స్ ఓటేస్తున్నారు కాబట్టి ఆడియన్స్ మైండ్ సెట్ ఇప్పుడు ప్రెజెంట్ మారింది. సో, గతంలో ఉన్నటువంటి సినిమా మైండ్ సెట్‌కి ఇప్పుడున్నటువంటి మైండ్ సెట్‌కి చాలా చేంజ్ ఓవర్స్ వచ్చాయి కాబట్టి ఎలాంటి జోనర్ చేసినా, ఎలాంటి క్యారెక్టర్ చేసినా గానీ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఆడియన్స్ ఆబ్వియస్‌గా ఇప్పుడు అలాంటి ఇమేజెస్ ఏమీ లేవు. ఇప్పుడు ఎంతమందికి చేయాలంటే ఒక పర్టిక్యులర్ ఇన్ని సాంగ్స్, ఇన్ని ఫైట్స్ అండ్ ఇలాంటి జోనర్, ఇలాంటి క్యారెక్టర్ చేస్తే ఎలా అని రకరకాలైనటువంటి రూమర్స్ అండ్ డౌట్స్ అయితే ఉండేయి. బట్ ఇప్పుడు ఆ సిట్యుయేషన్ అయితే పూర్తిగా తొలగిపోయింది కాబట్టి డెఫినిట్‌గా ఇప్పుడు ఎలాంటి జోనర్ చేసినా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎలాంటి హీరోస్ తోటి కలిసి యాక్ట్ చేసినా కూడా రెడీగా ఉన్నారైతే చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. సో, మరి ఈ మల్టీ స్టారర్ కాంబోస్‌లో మీరు ఏ మల్టీ స్టారర్ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు? మీ ఒపీనియన్‌ని కామెంట్ చేసి చెప్పండి.